అన్న ఏం పేరేనా? నాగరాచారి. ఎట్లా ఎట్లా ఉంది గిరాకీ? మంచిగా ఉందా? బంగారం వెండి రేటు పెరిగినందుకు చాలా తక్కువనే ఉంది. ఇప్పుడైతే కస్టమర్లు ఎవరు రావట్లేదు. రేటు చాలా పెరిగింది. కష్టమైతే చాలా. ఇప్పుడు తులం బంగారం ఎంత ఉంది? ఇప్పుడు 69 ఉంది. 69 ఉంది ఇప్పుడైతే. వెండి వెండి 800 ఉంది. 800 ఉంది. రేటు పెరిగినాక చాలా ఇబ్బందులు పడతాం. మేమైతే చాలా కష్టమైంది. గిరాకీ ఏం లేదంటావు? ఏం లేదు అసలు. కూర్చుంటున్నాం, పోతున్నాము, ఎవరు రావట్లేదు. కష్టంలో ఉన్నాం చాలా. ఓకే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఉంది, ఇంకా ఆయన చెప్పినా ఇంకా ఏం కావట్లేదు. చాలా కష్టమే ఉంది ఇప్పుడైతే. ఏమనుకుంటారు? వస్తారు ఆలో ఇల్లు మీ దగ్గరికి, పెళ్ళిళ్ళకు ఆలీళ్ళు వస్తుంటారు కదా, ఏమంటారు అన్న? ఏమంటారు? రేవంత్ రెడ్డి అవి ఇస్తాము, రుణమాఫీ చేస్తాము, అవి ఇస్తామంటారు కానీ ఏమి ఎట్లేదు ఇంకా అన్నట్లు మాట్లాడుతున్నారు. కరెంటు పోతుందా అప్పుడు? 24 గంటలు కరెంటు ఇప్పుడైతే ఏం పోవట్లేదు. ఏం పోవట్లేదు ఇప్పుడైతే. బాగానే ఉంది. ముందు ముందు చెప్పలేము ఇక. ఇప్పుడైతే బాగుంది. ఇప్పుడు మీరు కూడా మార్పు రావాలని కోరుకురా? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అసెంబ్లీ ఎలక్షన్లో అనుకున్నారు కదా, సరే మార్పు కోరుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కాస్త సంతోషంగానే ప్రశాంతంగానే ఉందా? అంటే మేము ఫస్ట్ అనుకున్నాము కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకున్నాము. ఇంకా పనులు అయితే ఏమీ కావట్లేదు. ఇంకా చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, చేస్తుండొచ్చు. టైం ఇద్దామని అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయన్న. 3 అభ్యర్థులు తెలుసు కదా, ఈ 3 అభ్యర్థుల్లో ఎవరు బెస్ట్ అని మీరు అనుకుంటారు? ఇక కొండ విశ్వరెడ్డి వస్తాడు ఇప్పుడైతే. బీజేపీనా? ఎందుకన్నా బీజేపీకి ఎందుకు? ఇప్పటికే 2 సార్లు సెంటర్లో బీజేపీకి అవకాశం ఇచ్చినాం కదా. మోడీ గారు చేస్తున్నారు కదా మంచిగానే. దాని గురించి బీజేపీకి ఇద్దాం అనుకుంటున్నాం మేమైతే. ఏం చేసిరు మోడీ గారు అంటే ఏం చెప్తారు? మోడీ గారు ఏం చేసారు అంటున్నా అంటే ఇప్పుడు ఆయన చేసిన పనులు అభివృద్ధులు బాగానే ఉన్నాయి. అయోధ్య అవన్నీ బాగానే చేసిండు. దాని గురించి మంచిగా ఇస్తాం అనుకుంటున్నాం. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డిని చూసి ఓటేస్తారా బీజేపీకి, లేదంటే నరేంద్ర మోదీయా? నరేంద్ర మోదీ నుంచి చేస్తారు అంతే. కొండ విశ్వేశ్వరరెడ్డి గురించి కాదు, నరేంద్ర మోదీ గురించి చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈయన పార్టీ మారినట్టున్నారు, రంజిత్ రెడ్డి అధికార పార్టీకి పోయినట్టుగా. అవును, ఆయన ఏం రాడా? ఇప్పుడు బీసీ కోణంలో కాసాని జ్ఞానేశ్వర్కి ఏమైనా ఓట్లు పడే అవకాశం ఉందా? ఏం పడ ఆయనకైతే. ఏం పడదు. సో మీ ఓటు బీజేపీకి? బీజేపీ. ఓకే, రైట్.